జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సమాజంలో, ఈ దేశంలో సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి గొప్ప పోరాట యోధుడు, సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మరి ఈ మనిషికి మధ్యన వ్యత్యాసాన్ని ఏర్పాటు చేసి నువ్వు ఎక్కువ తక్కువ అని ఈ సమాజం చూస్తుంటే, ఈ సమాజం ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ కాదు, కావాల్సింది సమాజ నిర్మాణం మీద ఆధారపడి ఉంది. మానవులందరూ సమానమని చెప్పి మరి పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదే కాకుండా ఈ సమాజంలో పురుషుడితో పాటుగా స్త్రీని మరి విద్యను అభ్యసించాలని చెప్పి తన భార్యను విద్య నేర్పించి ఉపాధ్యాయురాలను చేసినటువంటి ఘనత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి చెందింది. మరి ఆనాడు కుల వ్యవస్థలో మరి బ్రాహ్మణ్స్ ఆయన కుల వివక్షత బీసీ కమ్యూనిటీకి మరి మాలీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని మరి బీసీ తక్కువ కులమని గ్రహించి బ్రాహ్మణులు ఆ రోజు మరి కుల వివక్షత చూపితే ఆ వివక్ష పొందినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఈ దిశగా పోరాటం చేయటం జరిగింది. ఏదైతే పోరాట పటిమ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆనాడు సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మానవులందరూ సమానమని చాటి చెప్పి మరి ఈ సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించినటువంటి మరి ఆనాటి జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన భార్య ఇద్దరు కూడా మరి ఈ సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం, మరి ప్రజల్ని చైతన్యవంతులను చేయడం కోసం, మరి ప్రజల్ని విద్యావంతులను చేయడం కోసం తపించినటువంటి వ్యక్తులు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి అనే విషయాన్ని మరి సందర్భంగా మరి గుర్తు చేస్తున్నాము. మరి ఈ యొక్క ప్రచారాన్ని వైకే మీడియా వారు మరి ఈ సందర్భంగా సందర్భంగా ఈ జ్యోతిరావు పూలే గారి గురించి తెలియజేయాలి ప్రజలకని మరి తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము. వైకే టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.